కాబట్టి ఇప్పుడు కొంత మన ముందున్న కాలం కోసం, మన ముందున్న పరీక్షల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా చదవాలి, ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అని ఒక్క 10 నిమిషాలు పే చేద్దాం. దయచేసి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, సమయం నీ చేతిలో ఉంటే నీ జీవితం నీ చేతిలో ఉంటుందని. When you want extraordinary life, we should do the things extraordinarily అని మనం ప్రతిరోజు చెప్పుకుంటుంటాం. మన కళాశాలలో ప్రతిరోజు నేను కుక్కను కాను అనే ఒక వర్డ్ కూడా చెప్పుకుంటా. గుర్తుంది కదా, నేను కుక్కను కాను. ఎస్, ఐఎమ్ నాట్ ఏ డాగ్. ఐఎమ్ నాట్ ఏ డాగ్. ఎందుకు? నేను ఏదైతే ఇన్స్పిరేషన్ తీసుకున్నానో, ఎలా అయితే చదవాలనుకున్నానో, మనసులో ఊహించుకున్నానో, ఒకరిని చూసి నేను ఇలా కావాలని అనుకున్నానో అవి మర్చిపోతే మనం కుక్కలుంటాం. మనం అందరం కాదని తెలుసు కాబట్టి మనం ప్రతిరోజు చెప్పుకుంటాం. సో ఇవన్నీ అంశాలు నాకు ఎలా తెలుసు? రాజేందర్ సార్ మాట్లాడడంతో ఈ మాటలు వింటుంటే మీకు ఎలా తెలుసో, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండే, శేఖర్ గౌడ్. ఇప్పుడు ఆయన ఎస్ఐ. మన కళాశాల ఫంక్షన్కి వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడాడు కూడా. వాళ్ళ పెద్దన్నయ్య భరత్ గౌడ్ సార్ అని ఈరోజు మన ముందున్నారు. శాంతినికేతన్ పాఠశాల తిమ్మాజిపేటలో ప్రారంభించి ఆ స్కూల్లో పనిచేసిన ప్రతి ఉపాధ్యాయుడు, ఆ స్కూల్లో పనిచేసిన వారి బ్రదర్స్ అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించిన వారే. వారందరికీ స్ఫూర్తి ఎవరంటే భరత్ గౌడ్ సార్. అప్పట్లోనే ఎక్సైజ్ ఎస్ఐ, ఇంకొక ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్లు అందరి కుటుంబం అంతా మొత్తం ఉద్యోగాల వేటలో ఉండి అందరికీ స్ఫూర్తినిచ్చి ఒక క్రమశిక్షణతో తన వారందరినీ ఒక మెట్టు ఎదిగించి తను కూడా ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి శ్రీమతి, వారు మేము ఒకటే ఇంట్లో ఉన్నాం పెళ్లి కాకముందుకు, వారికి సునీత మేడం అని. వాళ్ళ చరిత్ర చూస్తే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి వాళ్ళ అమ్మా నాన్న నలుగురు పిల్లల్ని చదివించడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళకి డబ్బు సంపాదన కాదు, జ్ఞానం ఇస్తేనే అని చెప్పేసి కష్టపడి నలుగురిని పోషిస్తూ వాళ్ళ నాన్న బట్టల షాప్లో పనిచేస్తూ పోషిస్తుంటే పెద్దమ్మాయి అన్‌ట్రైన్డ్ టీచర్, జిల్లాలోనే ట్రైనింగ్ లేని వాళ్ళకి ఉద్యోగాలు ఉంటే డిఎస్సిలో జాబ్ కొట్టడం జరిగింది. వాళ్ళ చెల్లెలు టీచర్, వాళ్ళ తమ్ముడు టీచర్, ఇంటి ఒకటే ఇంట్లో ముగ్గురు ఉపాధ్యాయులు. ఇప్పుడు వెంకటేశ్వర అనే ఇంకో ఆయన. వీరందరికీ స్ఫూర్తి. కాబట్టి ఈ ఇద్దరు కలయిక, సునీత మేడం, భరత్ గౌడ్ సార్ కలయిక మాలాంటి వారందరికీ స్ఫూర్తి. మీ అందరికీ కూడా వారి యొక్క గొప్పతనాన్ని మీ ముందు నిలబెడితే మనలో కనీసం కొంతమంది అలా నేర్చుకుంటామనే ఉద్దేశంతో, కానీ నేను ఒక్కరోజు ముందుగానే అన్నని ఆహ్వానిస్తే హైదరాబాద్ నుండి కార్లో తను హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా మన కోసం ఇచ్చేసి ఈరోజు ఇక్కడికి ఎంతో విలువైన సమాచారాన్ని ఇస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో MA PhD ఇన్ జాగ్రఫీ చదువులు చదివి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఇచ్చిన భరత్ గౌడ్ అన్నగారిని మాట్లాడుతుందని కోరుతున్నాను.